ఒక ఊరిలో రాజుగారు అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి ఒక పోటీ పెడతారు. అదేంటంటే ఎవరైతే తమ ఇంటి వెనుక ఉన్న తోటలో మంచి పండ్లను పండిస్తారో వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని వారికి ప్రకటిస్తారు. అలా అందరూ ఉత్సాహంగా తమ తోటలలో పనులు ప్రారంభిస్తారు. ఆ ఊర్లో 2 రకాల రైతులు ఉంటారు. మొదటి రకం రైతులు ఇలా అనుకుంటారు, అయ్యో ఈసారి పండ్లు బాగా పండుతాయో లేదో, వర్షాలు సరిగా పడతాయో లేదో, నేను ఎంత కష్టపడినా చివరికి లాభం రాకపోతే ఎలా అని అనుకుంటూ ఫలితం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సరిగ్గా శ్రద్ధ పెట్టకుండా పనులు చేస్తారు. ఇక రెండో రకం రైతులు ఇలా అనుకుంటారు, ఫలితం దేవుడికి వదిలేద్దాం, మనం మన పనిని శ్రద్ధగా చేద్దాం అని వారు అనుకుంటారు. అలా అనుకుని వారు ఎండనక వాననక చాలా కష్టపడతారు. మంచి విత్తనాలను నాటుతారు, రోజు నీరు పోస్తారు, కలుపు తీస్తారు, పురుగుల మందులు వేస్తారు. వారి మనసులో పండు ఎంత పెద్దది అవుతుంది, ఎంత ధర పలుకుతుంది అనే ఆలోచన ఏమాత్రం ఉండదు. కేవలం తమ పనిని సరిగ్గా చేయడమే వారి లక్ష్యం. చివరికి పోటీ ఫలితాలు వచ్చినప్పుడు రెండో రకం రైతుల తోటలలో పండ్లు చాలా పెద్దగా, తీయగా, ఆరోగ్యంగా ఉంటాయి. వారికి రాజుగారి నుంచి ఒక గొప్ప బహుమతి వస్తుంది. ఇక పాపం మొదటి రకం రైతులు నిరాశ చెందుతారు. ఈ కథలోని నీతి, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మనము కర్మ చేయాలి అంటే మన కర్తవ్యం నిర్వర్తించాలి. ఫలితం గురించి అతిగా ఆలోచించి చింతిస్తూ ఉండకూడదు. మనం చేసే పనిని పూర్తి శ్రద్ధతో, నిబద్ధతతో చేయాలి. ఫలితం దానంతటా అదే వస్తుంది. ఎలాగైతే రైతు ఫలితం గురించి ఆలోచించకుండా తన పొలంలో పని చేస్తాడో అలాగే మనం కూడా మన వంతు కృషి చేయాలి. అది ఉద్యోగంలో అయినా, ఇంట్లో అయినా, చదువులో అయినా మనం చేయాల్సిన పనిని బాగా చేస్తే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఫలితం అనేది మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ కర్మ చేయడం మాత్రం మన చేతిలో ఉంది అనేది ఈ కథలో మనం తెలుసుకుంటాం. మరొక కథ. ఒక గ్రామంలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన చాలా నీతిమంతుడు, నిజాయితీ పరుడు, ఎప్పుడు అందరితో మంచిగా మాట్లాడేవాడు, పేదవారికి సహాయం చేసేవాడు. ఆయనకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. వారికి మంచి అలవాట్లను నేర్పేవాడు. ఉదయాన్నే లేవడం, పెద్దలను గౌరవించడం, అబద్ధాలు చెప్పకపోవడం వంటివి ఆయన స్వయంగా పాటించి చూపించేవాడు. ఆ గ్రామంలోని పిల్లలందరూ ఆ పెద్ద ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని దేవుడిని ప్రార్థించేవాడు. పిల్లలు కూడా ఆయనను చూసి అలాగే చేయడం మొదలు పెడతారు. ఆయన ఎప్పుడు నిజం మాత్రమే మాట్లాడేవాడు. పిల్లలు కూడా నిజం మాట్లాడడానికి ప్రయత్నించేవారు. ఆ పెద్ద ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు, అందరితో సమానంగా ఉండేవాడు. పిల్లలు కూడా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండటం నేర్చుకుంటారు. అలా కొంతకాలం తర్వాత ఆ గ్రామం చాలా మారుతుంది. అక్కడ ఉన్న పిల్లలందరూ మంచి అలవాట్లు నేర్చుకొని పెద్దల పట్ల గౌరవంతో, నిజాయితీగా కష్టపడి పనిచేసేవారు. ఈ మార్పుకు కారణం ఆ ఒక్క పెద్ద ఆయన ప్రవర్తన. కేవలం ఆయన మాటల ద్వారా కాకుండా తన ఆచరణ ద్వారానే అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావాలంటే మనం ముందుగా మంచిని ఆచరించాలి. నాయకులు, పెద్దలు, తల్లిదండ్రులు వీరందరూ తమ ప్రవర్తన ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. మనం చెప్పే మాటల కన్నా మనం చేసే పనులు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. పిల్లలు పెద్దలను చూసి నేర్చుకుంటారు. కాబట్టి మనం సమాజంలో మంచిని ప్రోత్సహించాలంటే మనం ముందుగా మంచిగా జీవించాలి. మన ఆచరణే ఇతరులకు మార్గదర్శకం అవుతుంది అనేది ఈ కథలో మనం తెలుసుకుంటాం. ఇలాంటి మరికొన్ని కథలు అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.